పాల ప్యాకెట్లు, 25 రూపాయల పాల ప్యాకెట్లు, 35 రూపాయల పాల ప్యాకెట్లు అమ్మా. అగ్గు అగ్గు. చిట్టి చిట్టి ఎడిపోయింది ఇది? చిట్టి త్వరగా రావమ్మా. ఏంటిదండి వంట చేయనీకుంటే ఒకటే పిలుచులు పిలుస్తాలు? అయ్యో నా చిట్టి చిలకమ్మ, నా పిల్లాన్ని స్వేచ్ఛగా పిలుచుకునే అధికారం లేదానే? అబ్బో, నీకు ముసలితనానికి వచ్చినాక కూడా సరసం కావాలా? సర్లే, ఏంటో చెప్పండి. ఇదిగో ఈ డబ్బులు బీరువాలో పెట్టి 10 తాళాలి. అబ్బో, బాగానే సంపాదించింది కదా పైసలు. ఇద్దే. ఆగే. ఏంటండి సందులో పొందులో దాచుకున్న పైసలు ఇంకేమన్నా ఉన్నాయా? అట్లా కాదే, నీకు ఇప్పుడు దాచిపెట్టమని డబ్బులు ఇచ్చినా కదా. అయితే ఇప్పుడు ఏంది? నీకెంత ఇచ్చిన్నో, నువ్వెంత తీసుకున్నావో దీంట్లో రాసి సంతకం పెట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది? నువ్వేమన్నా నాకు అప్పించినావా పైసలు, లేకపోతే నేమన్నా బయటి దాన్నా పేపర్ మీద సంతకం పెట్టు అంటున్నావు? నేను అప్పిచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు ఇంటి దానమైనా బయట దానమైనా, నేను మనుషుల్ని నమ్మను. నేను నమ్మేది ఈ కాగితాల మీద రాతల్నే. నీ బొందరా, నీ బొంద. మరి కాగితంనే మూడేసుకోపోయినావు, నా మెల్లెందుకు తాలుగట్టినావు? అలాగాదే, నా గురించి తెలుసు కదా మొదటి నుంచి నేను ఇంతేనని. అబ్బా సాల్గంతి, చేసేటి అన్ని ఎత్తు మళ్ళీ మీదికెళ్ళి ఏదో ముచ్చడి చెప్తావు. అది అర్థం కాదు అర్థం కాదు. ఏందో ఏమో. అమ్మా పాలు అన్నా. ఈ నెలతోటి 3 నెలలు అవుతుంది మీరు పైసలు ఇయ్యక. కనీసం ఈ నెల ఆఖరి వరకు అయినా పైసలు ఇయ్యరా? అందుర్రి ఘోరంగా ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఎక్కడిరా? డబ్బులు లేవలేవు పో. అగో నా పైసలు నేను అడుగుతానా, నేనేం అప్పు అడుగుతలేను. ఓహో నీ డబ్బులా? సరే, నేను నీకు ఇచ్చే డబ్బులు అయితే నీ దగ్గర బాండ్ పేపర్లు ఉండాలిగా. ఏది? బాండ్ పేపరా? బాండ్ పేపర్ ఎక్కడదన్నా? అయినా దాంతో నాకేం అవసరం? చూడు తమ్ముడు, మా ఇంట్లో ఇటున్న వస్తువు వాటి కదలాలన్నా, ఇంట్లోంచి మనిషి బయట అడుగు పెట్టాలన్నా, రూపాయి ముట్టాలన్నా, చివరికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా బాండ్ పేపర్ తప్పనిసరి. మస్ట్ అని చూడు. భలే భలే వీరన్న బయ్యారం వీరన్న, భలే 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 వీరన్న బయ్యారం వీరన్న, బ్యాండు పేపరు లేందే బయటకు రాడు, వచ్చినాక సచ్చినట్టు రాయిస్తాడు, నే చెప్పిన మాటకు తిరుగే లేదంటాడు. భలే భలే వీరన్న బయ్యారం వీరన్న, భలే 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 వీరన్న బయ్యారం వీరన్న. సంతకం పెట్టవే. ఒక సంతకాన్ని నమ్ముతా, పేపర్ నమ్ముతా, కానీ నేను నమ్మనానే. నువ్వు నాకంటే ఎక్కువ కానీ మాకు అందరికంటే నాకు ఎక్కువ సంతకం పెట్టి. భలే భలే వీరన్న బయ్యారం వీరన్న, భలే 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 వీరన్న బయ్యారం వీరన్న, మాట మీద నిలబడని మనుషులను నమ్మను, పాలవాడు పిల్లవాడు అని చూడను, చివరకు పెళ్ళాం కన్నా బాండు పేపరుకే ఇలువిస్తాను. భలే 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 వీరన్న బయ్యారం వీరన్న, భలే భలే వీరన్న బయ్యారం వీరన్న, భలే 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 వీరన్న బయ్యారం వీరన్న. ఏదో తేడాగా ఉందేంటి? చిట్టి 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 రావే, చచ్చినట్టుండు. చిట్టి చిట్టి రావే, చచ్చినట్టుండు. రావే, తాళం గుర్తు పట్టకరా. చిట్టి రావే రావే రావే.
బాండ్ పేపర్ గురించి వీరికి కూడా చెప్పిల్లా మీ సత్తే ఎవరు వినకత్తది అయ్యో చిట్టి గట్ల కాదే నా గురించి చెప్పిన గంతే నువ్వు పెద్ద శ్రీకృష్ణ దేవరాయలు మరి నీ గురించి వివరిస్తావు నువ్వు అంత నిమ్మలమేనా అయ్యో నీకు బాధనే ఇంకోసారి నీ ఇంటానికి కూడా దొక్క ఎవడైనా మంచి అనేటోడికి చిన్న చిన్న వాటికి బాండ్ పేపర్లు రాపించుకుంటా ఆడే ఉవ్వ శక్తి చదిపోతుంది ఇంకా పోరాళ్ళకి గుడ్డ బిస్కెట్లు ఇచ్చి వాళ్ళతో పేపర్లు రాపించుకుంటావా ఏంటని ఇంటికే రాని ఇంకోసారి పో ఎట్లా పోయేది నీ చేతిలో తాళం చేతులు పెట్టి బతికిచ్చింది మేమే అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి అప్పుడు పోరా ఏంటి మమ్మీ ఎవడీడు అయ్యో ఏమండి వీడు సచ్చిండు సచ్చిండా అరే సత్య చచ్చినావు కానీ నీ చావుకు మేము కారణం కాదని నువ్వు కాగితం మీద రాసి సంతకం పెట్టి అప్పుడు చచ్చిపోరా ఏమిటండి మీరు మాట్లాడేది ఇల్లు వాళ్ళ కూడా ఎడతాంటే ఇంటికి ఇటుకెళ్ళేవాడిని ఇంకోటి ఏడ్చిండట ఒకదికు పానం పోతా అంటావు సంతకం పేపర్ అంటావు వాడు సచ్చినా బతికినా నేను మాత్రం కాగితం రాసుకోవడం ఖాయం రే లేరా కాగితం రాదులే సంతకం పెడుతులే రే లేరా బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి చదువులే సచ్చుడు కూడా ప్రశాంతంగా సావనీయమా అన్నా నన్ను ఇంట్రెస్ట్ కూడా నేను చచ్చే ఇంట్రెస్ట్ నేను పోతాను నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంట్రెస్ట్ లేదు బాండ్ పేపర్ నాకేం తిట మళ్ళీ గుద్దినాక గుద్దిందని బాండ్ పేపర్ రాసి అంటాడు చూసినావా చిట్టి చాయ్ తీసుకురా చిట్టి నీకు నిన్న డబ్బులు ఇచ్చినా కదనే అయ్యా ఎవరో కట్టినావు పేపర్ బిల్లు కరెంటు బిల్లు నెట్ బిల్లు డిష్ బిల్లు అన్ని బిల్లులు కట్టేసిన అండి మరి వాళ్ళ కాడ కాగితం రాపించుకున్నావా ఇద్దే చూపెట్టు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు ఏది కాగితం ఏందండి మీరు గవాటికి కూడా ఎవరైనా పేపర్ రాస్తారా రాపిస్తా బరాబర్ రాపిస్తా బాత్రూమ్ పోతే కూడా బాండ్ పేపర్ రాపించేటట్టున్నావు కదా బా ఏం వాడకవయ్యా సరేలేవే నీకు ఆ పొలాల కాడికి పోయి వాళ్ళతో వీళ్ళతోని 4 సంతకాలు పెట్టించుకొని వస్తా మారువా నువ్వు మారవరా తెల్లారిందంటే గదే పని అయ్యేదా మరికి ఇంకేమున్నది సరే గాని అప్పటి వరకు శల్క కాడికి రా నేను ఒక్కదాన్నే ఉన్నా పని మస్తున్నది ఆడ సరే వద్దతి డబ్బుకు లోకం దాసోహం పైసా మే పరమాత్మ ఓయ్ డబ్బుకు లోకం దాసోహం పైసా మే పరమాత్మ డబ్బు 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 అది లేకుంటే డబ్బు 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 అది లేకుంటే నాకు డబ్బు ఏం సంగతి సురేష్ మన వడ్డీ పైసల సంగతి ఏమైంది నమస్తే అన్న నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా మీరే వచ్చిండ్రు ఎందుకో మళ్ళీ ఏమన్నా పైసలు అవసరం పడ్డాయా ఏం లేదన్నా నీ పైసలు నీకు తిరిగి ఇద్దామని వద్దాం అనుకున్నా ఏంది అంత డబ్బు యాంచి పుట్టింది దొరగారికి ఏమన్నా బ్యాంక్ అన్నవేసినావా అన్న అదంతా మీకు అనవసరం ఒక్క నిమిషం ఆగండి ఇగో అన్న వడ్డీ పైసలు 10,000 మిగతా అసలు డబ్బులు నేను ఫోన్పే కొట్టా మీరు బాగుపడితే నాకు మంచిదే కదా మీరు చల్లగా ఉండండి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే నా పేపరు మీకు తోడుగా ఉంటుందనే సంగతి మర్చిపోకండి అయ్యా మీకో దండం మీ పేపర్కో దండం వెళ్ళరండి వామ్మో గిట్ల పైసలు తీసుకున్నంత నాకు తిరిగిస్తే నేను ఎట్లా బతకాలే అబ్బో ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్ బేబీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం పెళ్లికి ఆగరాదు అబ్బా 3 years అవుతుంది మనం లవ్ చేసుకోబట్టి ఇంకెన్ని రోజులు తిరుగుతాం ఇట్లా చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ పిచ్చి కుక్కర్ లెక్క బొట్లో కాదే నీకు నా మీద నమ్మకం లేదా లేదు లేదు చెప్పే నీకు నా మీద నమ్మకం లేదా
లేదు, నేను ఎవరిని నమ్మను. నువ్వు అతన్ని పట్టించుకోకే, వేరేటోతో మాట్లాడుతాడు. నాకు ఒక్కటే చెప్పు, నువ్వు నన్ను నమ్ముతావా నమ్మవా? నమ్ముడంటే నేను పేపర్ను తప్ప మనుషులు నమ్మను. చిచి, దొంగ బాడుకవులు. వీళ్ళు అవసరం తీరక ముందు ఒక రకంగా, తీరిన తర్వాత ఒక రకంగా ఉంటారు. అదే కాగితం సంతకం అయితే ఎప్పుడు ఒకేలాగుంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అందుకే నేను దీన్నే నమ్ముతాను. బేబీ, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినందుకు నేను ఎవరు ప్రేమించరే. అవునా? నీ అమ్మ ఇంకెంతకాలం అబద్ధాలు చెప్తారా? అరే ఇక్కడైనా మారండి రా. చీ ఓ ముసలాడా, నీకు జాగ్రత్త దొరకలేదా? ఈ లవర్ ఎక్కడ వచ్చి మాట్లాడతాను, అడిపోయి మాట్లాడదా? ఇంతకు మీరెవరు? మేము లవర్స్. ఓహో, మీరు ప్రేమికులా? అవును. లవర్సా? ప్రూఫ్ ఏది? ప్రూఫా? ప్రూఫ్ దేనికి? మీరిద్దరు లవర్స్ అని తెలవడానికి నాకు ఆధారం ఉండాలిగా. ఏది చూపెట్టండి. గవన్నీ మాకు తెలియదు. మా ప్రేమనే మాకు ప్రూఫ్, మా ప్రేమనే మాకు ఆధారం. అంత సీన్ లేదమ్మా. ఇక్కడ మాటలకు విలువ లేదు, రాసిన రాతలకు, పెట్టిన సంతకాలకే విలువ ఎక్కువ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అందుకే మీ అందరూ కూడా బాండ్ పేపర్ రాసుకోవాలని చెప్తాను నేను. ఏంది, ఎవడైనా ప్రేమకి పేపర్ రాయించుకుంటాడా? ప్రేమ అనేది గుడ్డిది. ఈ గుడ్డి ప్రేమకి పేపర్లు అవసరం? ముసల్చిచ్చా. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ గుడ్డిదే అనిపిస్తుంది. ఒక్కసారి బెడిసి కొడితే మనం గుడ్డోళ్ళం అవుతాం. ఏం పిక్చర్ దొరికినా పొద్దుపోతున్నాయి. ఏడికి వచ్చేది? నేను రాను. ఆ సార్ చెప్పినట్టు బాండ్ పేపర్ రాసిస్తేనే వస్తా, లేకపోతే నేను రాను. పో. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే రావే పోదాం. రాను పోలే. అది అట్టడగా బిడ్డ. ఓకే. ఏ ముసలాడా, నువ్వు నుంచి పో. ఏందే, నీకు బాండ్ పేపర్ కావాలా? ఇన్ని రోజుల కంచి నీకు పెట్టిన పైసలకు నాకు బాండ్ పేపర్ రాసి, అప్పుడు రాసిస్తా నీ ప్రేమకు బాండు. ఏం చెప్పావురా? పోరా, ఫాల్తు పడకవు. నువ్వొద్దు, నీ ప్రేమొద్దు. రే ముసలోడా, అది నీ వల్లనే నన్ను వదిలేసిపోతాంది. అది కనుక మళ్ళా నా దగ్గరికి రాలేదనుకో, నీ మెడక మీద తలకే ఉండదు. పెద్ద వార్నింగ్ ఇది. ఓ సింపుల్ చూడు తమ్ముడా. అరే నీ ప్రేమని విడగొట్టింది నేనే అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిపోదు రారా. ఏవండి, ఒక బాండ్ పేపర్ ఇవ్వండి నాకు. అమ్మా నా పెళ్ళామా, ఇప్పటికి నువ్వు నా దారిలోకి వచ్చావన్నమాట. అంటే ఇప్పటి నుంచి నువ్వు కూడా బాండ్ పేపర్ రాయడం మొదలు పెట్టావన్నమాట. మనుషుల్ని నమ్మొద్దే, బాండ్ పేపర్ని నమ్మాలి. ఇదే మనకు రక్ష. అవునా అండి? ఈ కాంచి మిమ్మల్ని కూడా నమ్మ, బాండ్ పేపర్నే నమ్ముతా, సరేనా? అదేందే అట్లా అంటున్నావు? మీరే అన్నారు కదండి, మనుషులు కాకుండా బాండ్ పేపర్లు అక్షరాలను నమ్మమన్నారు, అందుకే. పార్వతి, నువ్వు అప్పుడప్పుడు ఏం మాట్లాడుతావు నాకు అర్థమే కాదేమే. మీకేం అర్థం కాదు కానీ ఫస్ట్ అయితే బాండ్ పేపర్ ఇవ్వండి. ఎవరికి రాస్తావే? మీకే. ఏంది, నాకేమని రాస్తావే బాండ్ పేపరు? నా మెల్ల మీరు తాళిగట్టిల్లు కదా, 100 ఏళ్ళు నాతోనే కాపురం చేస్తా అని బాండ్ పేపర్లు రాసియండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏందే, నీతో 100 ఏళ్ళు కాపురం చేయాలనా? నా వయసు 50 ఏళ్ళు, పెళ్ళై 20 ఏళ్ళు, ఇక మా అంటే 20-30 ఏళ్ళు బతకం. దానికి 100 ఏళ్ళు నీతో సంసారం చేస్తానని బాండ్ రాసియాలా? అంటే ఇయాలున్నోడు రేపున్నాడు, రేపున్నోడు ఎల్లుండి ఉన్నాడు అంటావు, అంతేనా? అంతేగా. అవునే. మరి రేపు మాపో పోయే నీ పాడానికి ఈ బాండ్ పేపర్లకి ఇవి అవసరమా అయ్యా? నువ్వు ఎన్నన్నా చెప్పవే, నేను మనుషులు నమ్మను, బాండ్ పేపర్నే నమ్ముతా. అంటే రేపు వాడు చచ్చినాక పేపర్ పట్టుకపోయి పైసలు ఇయ్యి అంటావు అవన్నీ శవాన్ని? నేను శవాన్ని పైసలు అడుగుతాను, శవాన్నే మోసుకొని వస్తాను, నీకు అనవసరం. నేను మాత్రం ససే మీరా మనుషుల్ని నమ్మను కాక నమ్మను. ఇగో రేపు నువ్వు చచ్చినాక కాటనాల గడ్డకు మనుషులు ఎత్తుకపోతారా, ఈ పేపర్ ఎత్తుకపోతుందా నిన్ను? పిచ్చిదాని వానే, పేపర్లు ఎట్లా ఎత్తుకపోతాయి, మనుషులు ఎత్తుకపోతారు. మీరు మనుషుల్నే నమ్మరు కదా, మరి మనుషులు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు, మిమ్మల్ని ఎట్లా ఎత్తుకపోతారు? అంటూ ఊసిపోయే పానానికి గాలికి ఎగిరిపోయే ఈ పేపర్ని నమ్మడం ఏంటండి?
మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ ఏదైనా పని పడ్డప్పుడు కానీ మనుషుల్ని ఎందుకు పిలుస్తారండి? ఈ పేపర్ని పిలవచ్చు కదా, పేపర్నే నమ్ముతారు కదా మీరు. అంటే మీకేమన్నా అవసరమైతే మనుషులు కావాలి, మనుషులు చేసే సహాయం కావాలి. ఒకవేళ వాళ్ళకి మీ సహాయం అవసరమైతే పేపర్ కావాలి. బాండ్ పేపర్లు రాయించుకుంటారు, సంతకాలు పెట్టించుకుంటారు. 10,000కి ₹1,00,000 రాసి మోసం చేస్తారు, ₹1,00,000కి 10 లక్షలు రాసి మోసం చేస్తారు. ఆఖరికి చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి కూడా పేపర్లు రాయించుకున్నారు చూడండి. మీ పాపం ఊరికే పోదండి. అవునే, నువ్వు చెప్పిందే నిజమే. ఇన్ని రోజుల నుంచి నేను కాగితాలకు విలువనిచ్చి మనుషులను నిర్లక్ష్యం చేశాను. కానీ ఇప్పటికీ నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇప్పటి నుంచి నేను మనుషుల నోటి నుంచి వచ్చే మాటకే విలువనిస్తాను. నీ మాటని అర్థం చేసుకున్నాను. అమ్మయ్య, ఇప్పటికి మీరు మారిళ్ళు, నాకు అదే చాలు. ఫస్ట్ ఇంటికి పోదాం, పాలి పక్కడి చేసి పెడతా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బయారం వీరన్న క్రియేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇట్లా కొట్టుర్రి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఎప్పటికప్పుడు బయారం వీరన్న క్రియేషన్ని ఓపెన్ చేసి చూస్తూనే ఉండండి. వీరన్న సార్ మంచి మంచి కంటెంట్స్తోని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాడు, మిమ్మల్ని అరలిస్తూనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్.